సో 1 month బ్యాక్ నేను మా ఫ్రెండ్స్ కార్లో ఊటీ వెళ్తున్నాం అనమాట, హైదరాబాద్ టు ఊటీ. సో మా ఫ్రెండ్స్లో ఒకడు కొంచెం యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి బాగా జనరల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఒకడు ఉంటాడు. సో వాడు చెప్తున్నాడు హైవేస్లో డిఫరెంట్ ప్లేసెస్లో లైక్ ఇక్కడ అమ్మాయికి రేప్ జరిగింది, ఇక్కడ ఒక అమ్మాయికి బలవంతం పెట్టినారు, ఇక్కడ కిడ్నాప్ జరిగింది, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అని నాకు వన్ బై వన్ వాడు చెప్పుకుంటూ వచ్చినాడు. లైక్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ బట్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ సొసైటీ. లైక్ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇన్న ప్రతిసారి అనిపిస్తుంది, ఫస్ట్ థింగ్ నాకు వచ్చే థాట్, అదే చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు. అదే కొంతమంది వచ్చి ఇట్లా ఒక ఆడపిల్లని ఇట్లా చేస్తున్నారంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు. దానికి ఆన్సర్ ఏంటంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నారు, లైక్ హెల్ప్ చేయడానికి పీపుల్ ఉన్నారు, కానీ వాళ్ళకి తెలియదు ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ జరుగుతుందని. పోలీస్ అథారిటీస్ ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు, కానీ చాలా డిస్టెన్స్లో ఉంటారు, 3-4 kilometers డిస్టెన్స్లో మినిమం ఉండొచ్చు. లైక్ అక్కడ ఇట్స్ అన్ ఇమీడియట్ సిచ్యువేషన్, ఇమీడియట్ హెల్ప్ అవసరం పడుతుంది. వాళ్ళకి ఈ ఇన్సిడెంట్ జరుగుతుందని తెలిసి, ఇన్ఫర్మేషన్ తెలిసి వాళ్ళు వచ్చి హెల్ప్ చేసేసరికి ఇట్ విల్ బి టూ లేట్. సో మనం ఎలాగో ఒక సోషల్ యాప్ బిల్డ్ చేస్తున్నాం కాబట్టి మన యాప్లో ఒక ఎమర్జెన్సీ ఫీచర్ అనేది యాడ్ చేసినాం అనమాట. లైక్ మీరు ఎలాంటి ఎమర్జెన్సీ ఫేస్ చేస్తున్నా, ఒక ఆడపిల్ల అయినా సరే, ముసలిైనా సరే, లైక్ చిల్డ్రన్ అయినా సరే, ఎవరైనా సరే, లైక్ ఇందులో మీరు ఎమర్జెన్సీ మీద ట్యాప్ చేస్తే ఆ చుట్టుపక్కల డిస్టెన్స్లో 1 kilometer డిస్టెన్స్లో, 100 meters డిస్టెన్స్లో, 50 meters, లైక్ చుట్టుపక్కల నియరెస్ట్ పర్సన్ ఎవరైతే యాప్ వాడుతున్నారో వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది, అరే ఈ పర్సన్ డేంజర్లో ఉన్నారు, లైక్ ఇది సిచ్యువేషన్, వాళ్ళ లొకేషన్ ఇది, లైక్ దే ఆర్ రిక్వెస్టింగ్ ఫర్ యువర్ హెల్ప్ అని. చుట్టాలు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, లైక్ మీ పర్చేస్లు కానీ రావడానికి లేట్ అయితే there's a good chance someone will come and help you. Like please try it on. I hope we can minimize incidents like this in the future.